సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ప్రజెంట్ అయితే ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది కామన్ అయిపోయింది. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఈ మధ్యన ప్రతి చిన్న విషయానికి కూడా స్ట్రెస్ అనేది తీసుకుంటూ ఉంటారు. అసలు ఆ స్ట్రెస్ అనేది ఎలా రిలీఫ్ చేసుకోవాలి, ఇలాంటివి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో దీనికి సంబంధించిన టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ యోగా మాస్టర్ గౌతమ్ గారు, 15 years ఎక్స్పీరియన్స్, బీహార్ స్కూల్స్ ఆఫ్ యోగాస్. సో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి, థ్యాంక్ యూ. ప్రజెంట్ అయితే ప్రతి ఒక్కరిలోనూ స్ట్రెస్ అనేది కామన్ అయిపోయింది. లైక్ ఎవరినో అవసరం లేదు, ఎగ్జాంపుల్ మమ్మల్ని తీసుకోవచ్చు. మార్నింగ్ లేస్తాం, సో వర్క్ ప్రెజర్స్, స్ట్రెస్ ఇవన్నీ ఉంటూనే ఉంటాయి జనరల్గా. సో అసలు ఈ స్ట్రెస్ తగ్గించుకోవాలంటే ఏం చేయాలంటారు? అంటే దీనికి కూడా సంబంధించి ఏమైనా స్పెసిఫిక్గా ఒక యోగా అనేది ఉంటుంది అంటారు? చాలా ఉంటాయండి. ముందు అసలు మనం స్ట్రెస్ అంటే ఏందో తెలుసుకోవాలి. ప్రపంచంలో ఒక వ్యక్తిని నిలబెట్టి స్ట్రెస్ అంటే ఏంటి అంటే కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేడు. కాకపోతే స్ట్రెస్ ఉంది అని ఈవెన్ థర్డ్ క్లాస్ పిల్లలు చెప్తారు. మన భారతదేశానికి కాదు, ప్రపంచ అధినేతలు ఎవరికైనా వాళ్ళ లెవెల్లో వాళ్ళకి స్ట్రెస్ ఉంది. అసలు స్ట్రెస్ అంటే ఏంటి కావాలంటే మనం తెలుగులో ఒత్తిడి అంటాం, కాకపోతే ఇంకా ఎక్స్ప్లెనేషన్ తెలియదు. సో స్ట్రెస్ అంటే ఏంటంటే ద గ్యాప్ బిట్వీన్ ఎక్స్పెక్టేషన్ అండ్ రియాలిటీ. మోర్ గ్యాప్ మోర్ స్ట్రెస్, లెస్ గ్యాప్ లెస్ స్ట్రెస్. సో మనం ఒకటి అనుకోవడం, అనుకున్నది ఒకటి అయినది ఒకటి అంటాం కదా. సో అనుకోవడము, రియాలిటీలో అది వేరేదిగా జరగడం, అందుకొరకే మనకు స్ట్రెస్ వస్తుంది. ఈ స్ట్రెస్ ద్వారా కోపం వస్తుంది, ఇంకా రకరకాలుగా వచ్చేస్తుంది. సో యోగా ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని ఉన్నది ఉన్నట్టుగా చూసే అలవాటుని క్రియేట్ చేస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ని తగ్గిస్తుంది, ఎక్స్పెక్టేషన్స్ని మినిమల్ చేస్తుంది. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ మినిమల్ అవుతాయో అక్కడ స్ట్రెస్ లేదు. ఇప్పుడు రాను రాను ఏమవుతున్నది అంటే మొత్తం ప్రతి ఒక్క ఫీల్డ్లో, లైక్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఐటీ పీపుల్ చూసుకోండి, లాట్ ఆఫ్ స్ట్రెస్. ఆ స్ట్రెస్ మెల్లగా స్టార్ట్ అయ్యి ఫిజికల్గా కన్వర్ట్ అవుతుంది. వాళ్ళకి చూడండి, ఐటీ వాళ్ళని చూస్తే ఈ నెక్ పెయిన్, సర్వైటికల్ పెయిన్, బ్యాక్ పెయిన్, మళ్ళీ ఊబకాయం రావడము, లేదంటే రకరకాల సమస్యలు స్ట్రెస్తో వస్తుంది. ఇది ఒక పనిలోనే కాదు, మన డైలీ వాళ్ళ లైఫ్లో కూడా ఉంటుంది. చదువుకునే పిల్లలకి విద్య పట్ల, చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగం పట్ల, ఉద్యోగం వచ్చేంత వరకు నాకు ఉద్యోగం రాలేదు, ఉద్యోగం వచ్చిన తర్వాత వర్క్లో. సో ఎప్పటికైనా సరే ఈ స్ట్రెస్ అనేది లైఫ్ టైము మనకు ఉంటూనే ఉంటుంది. సో మన జీవితంలో యోగా భాగం కానంత వరకు మనము ఒక హ్యాపీ లైఫ్ని లీడ్ చేయలేము. సో ఒక యోగా చేసే వాళ్ళని యోగులు అందాం. ఇప్పుడు మనం యోగులు అంటే ఏదో ఊహించుకోవాల్సిన అవసరం లేదు. యోగా చేసే వాళ్ళని యోగులు అనుకుందాం, యోగా చేయని వాళ్ళని నార్మల్ మనుషులు అనుకుందాం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యోగి అండ్ నార్మల్ హ్యూమన్? ఇప్పుడు నేను చెప్పే ఒక చిన్న ఇన్సిడెంట్ ద్వారా మీకు అర్థమైపోతుంది. ఒక యోగా ప్రాక్టీషనర్కి, ఒక నార్మల్ పర్సన్కి. ఎగ్జాంపుల్, మీరు ఒక మంచి, మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటండి? ఊటీ అనుకుందాం. సో మీ ఫ్యామిలీతోని హ్యాపీగా ఒక మంచి లాంగ్ జర్నీ ఊటీలో అలా వెళ్తూ ఉన్నారు. ఊటీ అంటేనే ప్రకృతికి వరం కదా, 24/7 ఆ ప్రకృతి స్టేబుల్గా చల్లగా బాగుంటుంది. సో అలా వెళ్తూ ఉన్నారు, మీ మూడ్ బాగుంది, మీ కార్లో మంచి మ్యూజిక్ పెట్టుకున్నారు, లేదంటే మంచి విషయాలు మాట్లాడుకుంటూ మీ ఫ్యామిలీతో వెళ్తూ ఉన్నారు. ఒక స్పీడ్లో కారు వెళ్తూ ఉంది, ముందు కూడా ఒక కారు ఉంది. ఎలాంటి రీజన్ లేకుండా మీ కార్ సడన్గా ఆగింది అనుకోండి. సడన్గా ఆగి ఆల్మోస్ట్ ముందున్న కార్కి మనం టచ్ చేస్తాము అన్నంత ఇదిలో ఉంది. యాజ్ ఎ డ్రైవర్గా మీరు డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, యాజ్ ఎ డ్రైవర్గా ఫస్ట్ మీ ఎమోషన్ ఏంటి, మీ ఫీలింగ్ ఏంటి, మీ కోపాలు ఏంటి, ఎలా ఉంటాయి? ముందు భయపడి అసలు ఎవడరా వీళ్ళు, అసలు పిచ్చి, కొంచెం మన మేనర్స్ ఉందా అని చెప్పి అదే కొట్టేద్దామా వాళ్ళని, ఏంది అసలు తిట్టేద్దామని కోపంలో కారు తీసేసి స్పీడ్గా వెళ్తూ ఉంటారు. మీ పక్కన ఉన్న వాళ్ళు ఇంకా ఏమనొద్దు, ఆపి చూసుకొని మాట్లాడు అని అంటూ ఉంటారు. ఆ కోపంలో ముందు వెళ్ళారు, ఏదో ఒకటి అందాం బ్రదర్, మీరు చూసుకోవాలా, మేనర్స్ లేదా అని అనడానికి మనం వెళ్ళేప్పుడు ఒక చిన్న పప్పి అనేది ఆ రోడ్డు నుంచి ఇటు సైడ్ దాటుతుంది కాబట్టి దానికి ఏం కావద్దని ఈయనే సడన్ బ్రేక్ వేసాడు అనుకుంది. అప్పుడు మీరు సేమ్ ఇంటెన్సిటీ, సేమ్ కోపం చూపిస్తారా? అప్పుడు మీరు మళ్ళీ చూసుకోవాలి కదా బ్రదర్, వెనక కారు వస్తుంది, ఇట్స్ ఓకే, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి మనమే వాళ్ళకి ఏదో చెప్పి వెనక్కి వస్తాం. అంటే అక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ నార్మల్ పర్సన్కి ఎమోషన్ ఫస్ట్ రిలీజ్ అయ్యి దానికి అవసరం ఉన్న ఇంటెలెక్ట్ తర్వాత పనిచేస్తుంది. అదే యోగా ప్రాక్టీస్ ఎవరైతే యోగాలు బాగా చేస్తారో, మంచిగా సరి అయిన గురువు ఆధ్వర్యంలో, వాళ్ళకు ఫస్ట్ ఇంటెలెక్ట్ పనిచేస్తుంది, దానికి తగ్గట్టు ఎమోషన్ తర్వాత రిలీజ్ చేస్తారు. చూడండి, ఇప్పుడు చెప్పండి, యోగా అనేది స్ట్రెస్కి పనిచేస్తుందా లేదా? సో ఇప్పుడు స్ట్రెస్కి ఎన్కౌంటర్ చేయడానికి మామూలుగా మనం కళ్ళు మూసి
ఏ ప్రాణాయామం లైక్ భ్రామరీ ప్రాణాయామం కావచ్చు, నాడీ శోధన ప్రాణాయామం కావచ్చు, లేదంటే బ్రీతింగ్ టెక్నిక్స్ కావచ్చు, లేదంటే ముద్ర మెడిటేషన్ కావచ్చు, లేదంటే మెడిటేషన్ కావచ్చు, ఏ ప్రాక్టీస్ చేసినా సరే యోగాకి చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ ప్రాక్టీస్లన్నీ కూడా మనం ప్రజెంట్ మూమెంట్లో ఉంటేనే చేయగలుగుతాం. ఓకేనా? సో దృష్టి, సాధన అన్నీ కూడా ఆ నిమిషంలో మనం నిమగ్నమై ఉంటాం కాబట్టి స్ట్రెస్ అనేది ఉండదు. ప్లస్ ఆ అలవాటుగా మారిపోతుంది. మన లైఫ్ చాలా ఆనందంగా, ఇంటెలెక్చువల్గా మారిపోతుంది. సో మరి ఈ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఏ ఆసనం బెస్ట్ అంటారు? అంటే ఏ ఆసనం వేస్తే? రైట్. సో మనకు స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఆల్ ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాస్, లేదంటే శశాంకాసన, చైల్డ్ పోజ్ అంటారు, లేదంటే పర్వతాసన, లేదంటే శవాసన, లేదంటే కాళ్ళు గోడకు పెట్టి 2 కాళ్ళు గోడకు సపోర్ట్ తీసుకునే ఇన్వర్షన్ పోజెస్ కావచ్చు. ఇవన్నీ కూడా స్ట్రెస్కి చాలా మంచిగా పనిచేస్తాయి రిలాక్స్గా. సో ఇది ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు అంటారా? స్ట్రెస్ ఉన్న ఏ వ్యక్తి అయినా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. అంటే స్ట్రెస్ అనే కాదు, లైక్ చాలా మందికి అదొకటే కాకుండా చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా. సో లైక్ ఒబేసిటీ అంటారు, లైక్ ఇంకా చెప్పాలంటే పీసీ, ఇట్లా చాలా చాలా ఉంటూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు కూడా దీన్ని ట్రై చేయొచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం కైనా. ఏమి ఎఫెక్ట్ చూపించదు అంటారు? నో. అసలు యోగాకి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు, సైడ్ బెనిఫిట్ మాత్రమే ఉంటుంది. అసలు ఈ ప్రాక్టీస్ వాళ్ళకి ఎక్కువగా పనిచేస్తుంది, కానీ ఇది ఎవరి మీదైనా పనిచేస్తుంది. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అది. సో ఎవరైనా చేసుకోవచ్చు, వయసు తారతమ్యం లేదు, ఎవరైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఏ ప్లేస్ లోనైనా సరే, కూర్చున్న ప్లేస్ లోనే ఇవి చేసుకోవచ్చు అంటారు? చేసుకోవచ్చు. మినిమం ఎంత టైం నుంచి ఎంత టైం వరకు పట్టచ్చు అంటారు? అంటే రిలీఫ్ రావడం కోసం ఇలా మొదలు పెట్టింది. మినిమం 20 minutes చేసుకోవాలి. కొంచెం అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదైనా ఒక ఎక్స్పర్ట్ సజెషన్ తీసుకొని వాళ్ళు 1 hourగా మార్చుకోవచ్చు. ఈ ఆసనాలు మనం లైక్ ఫోన్స్ లో కూడా చూస్తూ ట్రై చేయొచ్చు అంటారు? తప్పకుండా. కాకపోతే వాళ్ళకి అవసరం ఉన్నట్టు వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారా లేదా, వాళ్ళకి కస్టమైజేషన్ ఉందా లేదా తెలుసుకోవడానికి వాళ్ళకు ఒక మంచి బెస్ట్ ఎక్స్పర్ట్ గైడెన్స్ ఉంటేనే బాగా పనిచేస్తుంది. సో ప్రపంచం ఇప్పుడు అంతా గ్లోబలైజేషన్ ప్రాసెస్లో ఆన్లైన్ యుగం అయిపోయింది కాబట్టి ఆన్లైన్లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి ఎక్స్పర్ట్స్ మనకు సమయాల్లో అందుబాటు ధరల్లో మనకు అవైలబుల్ ఉంది. మనం కాంటాక్ట్ అయ్యి కూడా చేసుకోవచ్చు. 365 days ఆన్లైన్ యోగా అవైలబుల్ ఉంది. సో ఫైనల్గా అసలు స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలో విలువైన ఆన్సర్స్ అయితే చెప్పారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము కూడా ట్రై చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. సో అదండి, స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఏమేమి చేస్తే ఫలితాలు అనేవి కనిపిస్తాయో తెలుసుకున్నారు కదా. సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి, ప్రతి ఒక్కరు స్ట్రెస్ అనేది తగ్గే ఫలితాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ చూస్తూనే ఉండండి.